దేశాలు దేన్నైనా అభివృద్ధి చేస్తే దాన్ని తలదన్నేలా సరికొత్త టెక్నాలజీని కనిపెడుతూ ఉంటుంది చైనా. అత్యంత చవకైన మొబైల్ హ్యాండ్సెట్ మొదలుకొని అంతరిక్ష ప్రయోగాల వరకు ఇతర దేశాలన్నీ ఒకవైపు ఉంటే చైనా మరోవైపు ఉండడం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సరికొత్త టూల్ను ఆవిష్కరించింది చైనా. చాట్ జీపీటీని తలదన్నేలా దీన్ని అభివృద్ధి చేసింది ఆ దేశానికి సంబంధించిన ఓ స్టార్టప్ కంపెనీ. దీని పేరే డీప్ సీక్ R1. ఈ కంపెనీ ఏర్పాటైంది గత ఏడాది. అంటే సంవత్సర కాలంలో చాట్ జీపీటీకి తాతలాంటి ఏఐ మోడల్ను డెవలప్ చేసేసింది. అత్యంత చవకగా దీన్ని రూపొందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచం మొత్తం దీని గురించే చర్చించుకుంటుంది. డీప్ సీక్ ప్రభావం అమెరికా మార్కెట్లో తీవ్రంగా పడింది. చిప్ మేకర్ ఎన్విడియా షేర్లు కుప్పకూలిపోయాయి. ఒక్క దెబ్బకు $600 బిలియన్ మేర మార్కెట్ వాల్యూ కోల్పోయింది ఆ సంస్థ. ఓపెన్ ఏఐ, గూగుల్, మెటాతో పోల్చుకుంటే దీనికి అయ్యే ఖర్చు నామమాత్రమే. డీప్ సీక్ R1 బేస్ మోడల్ కోసం కంప్యూటింగ్ పవర్ పై $5.6 మిలియన్ మాత్రమే ఖర్చు చేసినట్లు ఆ స్టార్టప్ కంపెనీ వెల్లడించింది. అయితే ఈ ఏఐ అభివృద్ధి కోసం ఈ ఏడాది $65 బిలియన్ కంటే ఎక్కువ మొత్తంలో చేయనున్నట్లు మెటా ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే డీప్ సీక్ V3 మోడల్ను అభివృద్ధి చేయడానికి ఆ స్టార్టప్ కంపెనీ $6 మిలియన్ వ్యయం చేసింది. అది కూడా ఎన్విడియా తయారు చేసిన H800 చిప్ను ఉపయోగించి. తయారీ వ్యయం, స్పీడ్, ఏఐ టెక్నాలజీలో చాట్ జీపీటీని డీప్ సీక్ V3 అధిగమించినట్లయింది. అదే సమయంలో అమెరికాలో యాపిల్ ఫోన్లను వినియోగించే వాళ్ళు ఈ డీప్ సీక్ V3 యాప్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉండడం చర్చనీయాంశమైంది. అదే ఎన్విడియా మార్కెట్ను దెబ్బకొట్టింది. ఒక్కరోజే దాదాపు 17% అంటే $600 బిలియన్ మేర మార్కెట్ వాల్యూను కోల్పోయింది. డీప్ సీక్ ఏఐ ప్లాట్ఫామ్ మల్టీ సెగ్మెంట్లో ఉపయోగించవచ్చని ఆ కంపెనీ తెలిపింది. ప్రత్యేకించి లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డేటా అనలైజేషన్, వివిధ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్ల కోసం దీన్ని వినియోగించవచ్చు. డీప్ సీక్ V3 డీప్ సీక్ R1 100% యాక్యురసీతో రూపొందించినట్లు పేర్కొంది.